ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద చర్చే జరగట్లేదు అసలు మన రాష్ట్రంలో. వాస్తవంగా ఈ వరదల కారణంగా మనం మిస్ అయిపోయాం. ఫస్ట్ ప్లేస్లో కేరళ, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్కి పడిపోయింది, థర్డ్ ప్లేస్ గుజరాత్, ఫోర్త్ ప్లేస్ రాజస్థాన్, ఫిఫ్త్ ప్లేస్ త్రిపుర, సిక్స్త్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెవెంత్ ప్లేస్ అండమాన్ నికోబార్, ఎయిత్ ప్లేస్ హర్యానా, నైన్త్ ప్లేస్ ఒడిస్సా, 10వ ప్లేస్ అస్సాం. ఇక్కడ అసలు జోక్ చూడండి, ఇదివరకు యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కనుక ర్యాంకులు వస్తే అక్కడికి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలొస్తాయని నమ్మేవాళ్ళం. ఇప్పుడు ఇందులో కేరళలో పరిశ్రమలు పెద్దగా ఉండవు, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఇంకా రావట్లేదు, ఇప్పుడు వస్తున్నాయి అని చెప్తున్నా. అంటే ఇంతకుముందు వచ్చినాయి, అయితే అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉందని కాదు, మన దగ్గర ఇచ్చే ఫెసిలిటీస్ని బేస్ చేసుకుని. గుజరాత్ అక్కడ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి పరిశ్రమలు. ఇకపోతే త్రిపుర, ఉత్తరప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, హర్యానా, ఒడిస్సా, అస్సాం ఇవన్నీ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇప్పుడు కేరళ కూడా, మొన్నటిదాకా పరిశ్రమలు పట్టించుకునే కేరళ ఇప్పుడు పరిశ్రమలకి బోల్డని ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా నెంబర్ 1 ప్లేస్కి వెళ్తే, అంతకుముందు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి పడిపోవడం అన్న దాని మీద ఎందుకు జరిగిందన్నది చర్చించుకోవాలి. దాంట్లో ఇప్పుడు అది అత్యంత ముఖ్యమైన అంశం.